హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకుందామండి. మనకి ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి మీకు నేను క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో, అంతకన్నా ముందు మీలో ఇంకా మన యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏంటనుకున్నట్లయితే ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ కూడా ఎప్పుడు వస్తాయని చెప్పేసి తెలుసుకుందాము. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్‌గా అయితే మీకు రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ ఫోన్‌కి రావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? దాంతో పాటు మీరింకా మన యూట్యూబ్ ఛానెల్ ఇంకా ఆహ్, టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకున్నట్లయితే జాయిన్ అయితే అవ్వండి. అక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్, లింక్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. ఓకే. వీడియో లైక్ చేసి స్టార్ట్ అయితే చేయండన్నమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరైతే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్‌కి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ యొక్క పేపర్ కరెక్షన్ అయితే పూర్తయితే అయిపోయిందండి. ప్రెజెంట్ అయితే మనకి డీకోడింగ్, కోడింగ్ మొత్తం ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో, దాంతో పాటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి మన టెక్నికల్ స్టాఫ్ కూడా మన మార్క్స్ అనేవి కంప్యూటర్‌లో అయితే ఎంటర్ అయితే చేస్తున్నారు. సో, మార్క్స్ కూడా మనకైతే సర్వర్‌లో అయితే ఎంటర్ చేస్తున్నారన్నమాట. సో, దీన్ని బట్టి మనకి పేపర్ కరెక్షన్ కూడా ఎలా అయిందో చూసుకున్నట్లయితే పేపర్ కరెక్షన్ కూడా మనకి లిబరల్‌గా అయితే అయిందండి. సో, మనకి నార్మల్‌గానే కొద్దిగా బాగానే చేశారన్నమాట. కొంచెం రాసిన వాళ్ళకి పాస్ చేసే విధంగా అయితే చేశారు. సో, ఓకే. పేపర్ కరెక్షన్ కూడా మనకి పూర్తయిపోతుందన్నమాట. రీకౌంట్, రీవెరిఫికేషన్ కూడా పేపర్ కరెక్షన్ పూర్తయిపోయింది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే మనకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ యొక్క పేపర్ కరెక్షన్ కూడా పూర్తయితే అయిపోయింది. అయితే మన డిక్లరేషన్ ఫార్మ్ అనేది ఏపీ వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఏపీ ఎంసెట్ రాసిన వాళ్ళు సో, తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్ వాళ్ళు కూడా కొంచెం ఓకే. ఫాస్ట్‌గా ఇవ్వాలి అంటే ఫాస్ట్‌గా అయితే ఇవ్వాలనుకుంటున్నారు రిజల్ట్స్ అనేవి. అయితే దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారన్నమాట. మనకి 14 తారీఖు గాని, 15 తారీఖు గాని రిలీజ్ చేస్తామని చెప్పేసి స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. అదే విధంగా మనకి ఈ నెల 15 తారీఖునైతే రిలీజ్ చేస్తారన్నమాట. సో, 15 కన్నా ముందు వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఖచ్చితంగా వీడియో చేసి మీకు అప్డేట్ చేస్తాను. 15 తారీఖు కన్నా ముందు వచ్చినట్లయితే ఓకేనా. సో, ఇన్ కేస్ మనకి ఇది డిలే అయినట్లయితే డిలే అయినప్పుడు కూడా మనం చెప్తామన్నమాట. డిలే అయిందని చెప్పేసి. బట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్‌గా అప్డేట్స్ కోసం ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లింక్స్ యాక్టివేట్ అయినప్పుడైనా సరే, రిజల్ట్స్ వస్తున్న రోజైనా సరే మీకు మాకు తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా. దాంతో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి కంపల్సరీగా మనకి 15 రిలీజ్ చేస్తారండి. మార్నింగ్ గాని, ఆఫ్టర్‌నూన్ గాని రిలీజ్ చేస్తారన్నమాట. మాక్సిమం అందరిని పాస్ చేయడానికి ట్రై చేస్తారు. సో, ఇదే విధంగా ఇంటర్మీడియేట్ సంబంధించి అప్డేట్స్ కోసం గానివ్వండి, ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం గానివ్వండి, సో, డిగ్రీ కౌన్సెలింగ్ కోసం గానివ్వండి, అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.